నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి అగ్రికల్చర్లోనే ఆర్&డి చూద్దాము. మనకి ఇండియాలో ఆర్&డి ఏది ఉందంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఐసిఏఆర్. ఇదే అపెక్స్ బాడీ. రీసెర్చ్కి ఎడ్యుకేషన్కి ఎక్స్టెన్షన్ ఎక్స్టెన్షన్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్కి. దీని కింద ఏముంటాయంటే 690+ కృషి విజ్ఞాన్ కేంద్ర, KRISH కృషి విజ్ఞాన్ కేంద్ర. ఇది ఏంటంటే లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఇస్తుంది ఫార్మర్స్కి అండ్ హెల్ప్ దెమ్ అడాప్ట్ ద లేటెస్ట్ క్రాపింగ్ టెక్నాలజీస్. ఐసిఏఆర్ సైంటిస్ట్ salary structures and promotion rules are time bound and seniority based. సో ఇంటెలిజెంట్ సైంటిస్ట్ రావట్లేదు, ప్రైవేట్ కంపెనీస్కి వెళ్తుర్రు అన్నట్టు. ఐసిఏఆర్ మరి ప్రాబ్లమ్స్ ఏంటి చూద్దామంటే, ఒకటి శాలరీ స్ట్రక్చర్స్ లేదు సైంటిస్ట్కి మంచిగా. ప్రజెంట్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఫండింగ్ కూడా తక్కువ ఉంది, less than 1% ఆఫ్ జీడిపి ఉంది. మనం పెంచాలి. ఫర్ ఎవ్రీ రూపీ స్పెంట్ ఆన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఈల్డ్ మచ్ బెటర్ రిటర్న్స్. 11.2 రిటర్న్స్ వస్తుంది అన్నట్టు. ₹1 పెడితే 11 లాభం వస్తుంది. ఎఫెక్ట్ సబ్సిడీస్, పవర్ సబ్సిడీ ఇవన్నీ ఇవ్వకన్నా. సో ₹1 ఆర్&డి మీద పెడితే 11.2 రూపీస్ ఈల్డ్ మీద రిటర్న్ వస్తుంది. సబ్సిడీ మీద పెట్టినామనుకో 0.88. పవర్ సబ్సిడీ అన్న, ఎడ్యుకేషన్ అన్న, రోడ్స్ అన్న దాన్ని తక్కువనే ఉన్నాయి. ఎక్కువ ఆర్&డి ఇంపార్టెంట్. గవర్నమెంట్ సైంటిస్ట్కి ఎక్కువ ఏం ఫోకస్ చేస్తారంటే క్వాంటిటేటివ్ ఈల్డ్సే ఫోకస్ చేస్తారు. అరోమా, టేస్ట్, అపియరెన్స్, క్యాలరీ, న్యూట్రియంట్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ చేస్తే బాగుంటాయి. ఫ్రమ్ హెల్త్ కాన్షియస్ అర్బన్ కన్జ్యూమర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి అంటే క్వాంటిటీ మీద. ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ హెస్ బికమ్ సెరల్ సెంట్రిక్. అంటే మనం ఓన్లీ రైస్, వీట్ ఇవే చూస్తాం. పల్సెస్, ఆయిల్ సీడ్స్, హార్టికల్చర్, ఎనిమల్ హస్బెండరీ దీని మీద ఫోకస్ చేయాలి. ఓకే, ఇప్పుడు రీసెర్చ్ డస్ నాట్ డ్రాస్టికలీ పెరగకపోయినా క్వాంటిటేటివ్ ఈవెన్ ఇఫ్ రీసెర్చ్ డస్ నాట్ డ్రాస్టికలీ ఇంక్రీజ్ ద క్వాంటిటేటివ్ ఈల్డ్ బట్ ఇంప్రూవ్ ద షెల్ఫ్ లైఫ్ ఆఫ్ ఆనియన్స్, పొటాటోస్, టొమాటోస్ కూడా మంచిదే అన్నట్టు. అంటే ఈల్డే పెంచకుండా షెల్ఫ్ లైఫ్ పెంచినా మంచిదే. ఇప్పుడు టమాటోస్ కుళ్ళిపోకుండా చేస్తే మంచిది కదా రీసెర్చ్ చేసి ఇదన్నట్టు. మరి ఛాలెంజెస్ ఏమున్నాయి అగ్రికల్చర్ అగ్రో ఎడ్యుకేషన్లో అంటే, మోర్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టే కన్నా ఒక ఇన్స్టిట్యూషన్ పెట్టి క్వాలిటీ ఆఫ్ రీసెర్చ్ పెంచాలి. ఐసిఏఆర్కి యూజీసీకి లాగా పవర్స్ ఇవ్వాలి, ప్రైవేట్ అగ్రో కాలేజెస్ని రెగ్యులేట్ చేయడానికి. 2 అగ్రో యూనివర్సిటీస్ గివెన్ లార్జ్ గ్రాంట్స్ సో దే కెన్ డూ గ్లోబల్ లెవెల్ రీసెర్చ్. ఇంకోటి ఏంటంటే అగ్రికల్చర్ రీసెర్చ్లో అగ్రి లైఫ్ సైన్స్. ఇప్పుడు అగ్రి లైఫ్ సైన్స్ అంటే అగ్రికల్చర్ బయోటెక్నాలజీ ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారంటే సీడ్స్ని, ఫెర్టిలైజర్స్ని, పెస్టిసైడ్స్ని విచ్ ఆర్ లెస్ హార్మ్ఫుల్ టు ఎన్విరాన్మెంట్ అండ్ హ్యూమన్ హెల్త్ చేస్తారు. అగ్రికల్చర్ బయోటెక్నాలజీ. నోవల్ ఫార్మింగ్ సిస్టమ్స్ అంటే ఇండోర్ ఫార్మింగ్, ఆక్వాకల్చర్, ఆల్గే ఫార్మింగ్ యూజింగ్ ఇన్సెక్ట్స్ యాజ్ ఎ ఫిష్ ఫీడ్. బయో ఎనర్జీ, అగ్రి వేస్ట్ని బయో ఎథనాల్, ఎలక్ట్రిసిటీ, ఇన్నోవేటివ్ ఫుడ్స్, ల్యాబ్ గ్రోన్ మీట్, సోయా మిల్క్ ఇవన్నీ అన్నట్టు. బెనిఫిట్స్ అగ్రికల్చర్ రీసెర్చ్ అగ్రి లైఫ్ సైన్సెస్ వల్ల బెనిఫిట్ ఏంటంటే ప్రొడక్షన్ పెరుగుతుంది, ఫుడ్ న్యూట్రిషన్ సెక్యూరిటీ, ఎనర్జీ సెక్యూరిటీ, ఎన్విరాన్మెంటలీ సస్టైనబుల్, ఎక్స్పోర్ట్ ఎర్నింగ్. మరి షార్టేజ్ మరి ఏం ఛాలెంజ్ ఉందంటే డబ్బులు లేవు, స్కిల్డ్ మ్యాన్ పవర్ కూడా లేదు. స్టార్టప్ కంపెనీస్ ఎక్కువ, ఈ కామర్స్ మీద ఉండేవి, అగ్రికల్చర్ రెగ్యులేటర్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి, జిఎం క్రాప్ జోన్. ఎక్స్టెన్షన్ సర్వీసెస్ ఏవి అంటే ఇది ఒక ఎక్స్టెన్షన్ సర్వీస్ అనేది ఒక ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్ ప్రాసెస్. అడ్వైస్ ఇవ్వడానికి, ఇన్ఫర్మేషన్, ట్రైనింగ్ ఇవ్వడానికి ఫార్మర్స్కి, విలేజర్స్ అండ్ ఉమెన్ టు చేంజ్ దేర్ అవుట్లుక్ టువర్డ్స్ దేర్ అగ్రికల్చర్, ఎకనామిక్ అండ్ హెల్త్ ప్రాబ్లమ్స్. ఎన్ఎస్ఓ సర్వే ఏం చెప్పిందంటే 60% ఆఫ్ ఇండియన్ ఫార్మర్స్కి అగ్రికల్చర్ టెక్నికల్ అసిస్టెన్స్ దొరకదు గవర్నమెంట్ నుంచి. సో వాళ్ళు ఎక్కువ ప్రోగ్రెసివ్ ఫార్మర్స్, మీడియా మీద, ప్రైవేట్ సెల్లర్స్ ఆఫ్ సీడ్స్, ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ మీద పోతారు. వాళ్ళంతా అన్బయాస్డ్గా అడ్వైస్ చేస్తారు, కమర్షియల్ ఇంట్రెస్ట్ ఉంటాయి వాళ్ళకి కదా అని. సో యూజువలీ 5 డెలివరీ ఛానల్స్ ఫర్ అగ్రి ఎక్స్టెన్షన్ సర్వీసెస్. ఇండివిజువల్ కౌన్సిలింగ్ వయా పర్సనల్ చాటింగ్, టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ అండ్ లెటర్స్. ఛాలెంజ్ ఏంటంటే చాలామంది ఉన్నారు, గవర్నమెంట్ జాబర్స్ అని తక్కువ ఉన్నారు. గ్రూప్ కౌన్సిలింగ్ సెమినార్, వర్క్షాప్. దీనివల్ల ఏంటంటే ఇప్పుడు వర్క్షాప్లో కూర్చుంటే అక్కడ పని అంతా లాస్ అవుతుందని అట్లా ఒక ఫీలింగ్ ఉంటుంది. కురుక్షేత్ర ఇంకా అదర్ మ్యాగజైన్స్ ఉంటాయి, కానీ మ్యాగజైన్స్ ఎవరు చదువుతారు? కిసాన్ టీవీ, పబ్లిక్ రేడియో బ్రాడ్కాస్ట్ ఉంది.
కానీ అది చాలామందికి టీవీలే లేవు. ఈ టెక్నాలజీ ఈ కృషి అని ఒక వెబ్ పోర్టల్, కిసాన్ అని ఒక SMS USSD వస్తుంది, కిసాన్ సువిధ యాప్ ఉన్నాయి. మాస్ రీచ్ జరుగుతుంది. మొబైల్స్, జియో ఇంకా నెట్ కూడా బాగుంది కాబట్టి ఇది కొద్ది బెస్ట్ ఉంది ఈ రోజుల్లో. టైమ్ లైన్స్ ఫర్ స్కీమ్స్. కృషి విజ్ఞాన్ కేంద్రాసు అంటే ఎట్లా జరిగిందా, 1974లో కృషి KVKs స్టార్ట్ అయ్యాయి, కృషి విజ్ఞాన్ కేంద్రాసు. దాని తర్వాత 1998లో ఏమైందంటే అగ్రికల్చర్ టెక్నాలజీ మేనేజ్మెంట్ ఏజెన్సీస్ ICAR సపోర్ట్ చేసింది. అగ్రి క్లినిక్స్ పెట్టారు, ప్రైవేట్ ఇండివిజువల్స్ అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్స్, వాళ్ళకి అగ్రికల్చర్ మినిస్ట్రీ నుంచి ఫండింగ్ కూడా వస్తుంది. ICAR అనేది తర్వాత 2011లో ఏం చేసింది, ఇన్నోవేషన్స్ ఆన్ క్లైమేట్ రిసైలెంట్ అగ్రికల్చర్, నేషనల్ ఇన్నోవేషన్స్ ఆన్ క్లైమేట్ రిసైలెంట్ అగ్రికల్చర్ NICRA పెట్టింది. 2014లో కిసాన్ టీవీ, కిసాన్ సువిధ యాప్, కిసాన్ పోర్టల్ పెట్టారు. ఇంకా ఏంటి అంటే ఆర్యా అని ఒకటి పెట్టారు. ఆర్యా అంటే ఏంటంటే అట్రాక్టింగ్ అండ్ రీటైనింగ్ యూత్ ఇన్ అగ్రికల్చర్, ఎంటర్ప్రీనర్షిప్ ఇన్ ఫుడ్ ప్రాసెసింగ్ చైన్స్. రెడీ స్టూడెంట్ రూరల్ ఎంటర్ప్రీనర్షిప్ అవేర్నెస్ డెవలప్మెంట్ యోజన, కృషి ఉన్నతి మేళా, కృషి ఉన్నతి మేళా. ఇది ఏంటి అంటే కృషి తాక్నిక్ జ్ఞాన్ కృషి ఉన్నతి మేళా అంటే ఇది ICAR ఇంకా అగ్రికల్చర్ మినిస్ట్రీ డిపార్ట్మెంట్స్ కలిపి ఏం చేస్తుంది. ఒక హ్యాకథాన్ కూడా పెట్టారు కాలేజ్ స్టూడెంట్స్కి, ఇన్నోవేట్స్ కృతజ్ఞ హ్యాకథాన్. బయోటెక్ కిసాన్ ప్రోగ్రామ్ అనేది మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ ఫర్ సైంటిస్ట్ ఫార్మర్ పార్ట్నర్షిప్ కింద చేసింది. ఫర్ సైంటిస్ట్ ఫార్మర్. అగ్రికల్చర్ ఎడ్యుకేషన్ పోర్టల్ ఏక్తా బై డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్, ఏక్తా పోర్టల్. కృషి కళ్యాణ్ అభియాన్ కూడా స్టార్ట్ చేసింది, ఫార్మర్స్కి అడ్వైజ్ చేయడానికి ఎలా ఫార్మింగ్ టెక్నిక్స్, బీ కీపింగ్, దానికి కృషి కళ్యాణ్ అభియాన్. అగ్రి మినిస్ట్రీ సహకార్ మిత్ర కూడా స్టార్ట్ చేసింది, పెయిడ్ ఇంటర్న్షిప్కి కోఆపరేటివ్ ఆర్గనైజేషన్స్లో. సహకార్ మిత్ర. అగ్రిస్టాక్ ఇంటిగ్రేషన్ ఆఫ్ డేటాబేస్ ఫర్ ఫార్మర్ వెల్ఫేర్. అగ్రిస్టాక్ కాన్సెప్ట్, అగ్రిస్టాక్ AGRISTACK. అగ్రిస్టాక్ కాన్సెప్ట్ ఏంటంటే ఫార్మర్స్ ఒక డేటాబేస్, ఆధార్ నెంబరు, ఫార్మ్ ల్యాండ్ ఓనర్షిప్ రికార్డ్స్, లోన్ రికార్డ్స్ ఇవన్నీ పెట్టుకోవడం అన్నట్టు. ఇది నీతి ఆయోగ్ ప్రపోజ్ చేసింది, అగ్రికల్చర్ మినిస్టర్ సైన్ చేసుకుంది ప్రైవేట్ కంపెనీస్తో, అమెజాన్, మైక్రోసాఫ్ట్ ట్రయల్స్ చేయడానికి. బెనిఫిట్ ఏంటంటే సాయిల్ హెల్త్ కార్డ్ వస్తుంది, PM ఫసల్ బీమా, PM కిసాన్ ఇలాంటి స్కీమ్స్ అని మంచిగా ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేయొచ్చు అని. ఆ ఛాలెంజ్ ఏంటంటే డేటా అంతా ప్రైవేట్ కంపెనీలోకి వెళ్తుంది, ప్రైవేట్ కంపెనీ వాళ్ళకు మొత్తం తెలిస్తే వాళ్ళు మనతో ఆడుకునే ఛాన్స్ ఉంది. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, ఇది గ్లోబల్ లెవెల్ కోఆపరేషన్ ఉంటుంది. ఇది ఫుడ్ అండ్ అగ్రికల్చర్, ఇది UN పెట్టింది, యునైటెడ్ నేషన్స్ పెట్టింది, హెడ్ క్వార్టర్స్ రోమ్లో ఉంది, రోమ్, ఇటాలీ. ఇది ఫుడ్ ప్రైస్ ఇండెక్స్ ఇస్తుంది, ఇన్ఫ్లేషన్ని మానిటర్ చేయడానికి. ఇది 5 కమోడిటీస్ గ్రూప్స్ అనేవి పెడుతుంది. ఏవేవి, సెరల్స్, SCRAL సెరల్స్, ఆయిల్ సీడ్స్, డైరీ ప్రోడక్ట్స్, మీట్ అండ్ షుగర్. సో డైరీ ప్రోడక్ట్స్, మీటు, షుగరు, సెరల్స్, ఆయిల్ సీడ్స్ 5 మీద పెడుతుంది. ఇంటర్నేషనల్ మిల్క్ డే June 1కి 2001 నుంచి సెలబ్రేట్ చేస్తుంది. నౌ 20th వరల్డ్ మిల్క్ డే విత్ థీమ్ సస్టైనబిలిటీ. సో ఇవి 5 FPI కింద వచ్చాయంటే సెరల్స్, ఆయిల్ సీడ్స్, డైరీ ప్రొడక్ట్స్, మీట్, షుగరు. ఇంటర్నేషనల్ ఇయర్స్ కొన్ని ఉండేవి. 2024 వచ్చేసి గ్రూప్ ఆఫ్ క్యామెల్ స్పీసెస్, క్యామిలీడ్స్. 2023 వచ్చేసి మిలెట్స్. 2022 వచ్చేసి ఆర్టిసనల్ ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్. 2021 వచ్చేసి క్రియేటివ్ ఎకనామీ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్, ఇయర్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ కూడా. 2020 వచ్చేసి ప్లాంట్ ఆఫ్ హెల్త్. సో ఇలా ఉన్నాయి. ఇంటర్నేషనల్ డెకేడ్స్ కూడా ఉన్నాయి. డెకేడ్స్ ఏంటివి అంటే ఇప్పుడు 2018 నుంచి 28 వరకు ఏంది అంటే ఇంటర్నేషనల్ డెకేడ్ వాటర్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్, వాటర్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్. అంతకుముందు నెల్సన్ మండేలా డెకేడ్ ఆఫ్ పీస్, యునైటెడ్ నేషన్స్ డెకేడ్ ఆఫ్ ఫ్యామిలీ ఫార్మింగ్ అలా ఉండే. అంతకుముందు
2019 to 29 ఏంటంటే ఇది నెల్సన్ మండేలా డెకేడ్ ఆఫ్ పీస్. ఇంకా యునైటెడ్ నేషన్స్ డెకేడ్ ఆఫ్ ఫ్యామిలీ ఫార్మింగ్. 2021 నుంచి 30కి ఏంటంటే యునైటెడ్ నేషన్స్ డెకేడ్ ఆన్ ఎకోసిస్టమ్ రిస్టోరేషన్. 21 to 30 ఇంకోటి ఏంటంటే ఓషన్ సైన్స్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ కూడా. ఇంకోటి సార్క్ ఫుడ్ బ్యాంక్ అని ఒకటి ఉంటుంది. సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కార్పొరేషన్ కంట్రీస్ ఒక అగ్రిమెంట్ చెప్పాయి సార్క్ ఫుడ్ బ్యాంక్ పెట్టడానికి. ఫుడ్ బ్యాంక్ అనేది మెంబర్ నేషన్స్కి ఎమర్జెన్సీస్లో యూజ్ అవుతుంది. దీనికి వాళ్ళ స్టాక్ అనేది రెస్పెక్టివ్ గవర్నమెంట్ ఏజెన్సీస్ లైక్ FCI దగ్గర పెడతారు ఫుడ్ బ్యాంక్ లాగా. ఇంటర్నేషనల్ గ్రెయిన్స్ కౌన్సిల్ లండన్లో ఉంది. ఇది వీట్ ఇంకా కోర్స్ గ్రెయిన్ మ్యాటర్స్లో కోఆపరేట్ చేసుకోవడానికి. 2 types ఆఫ్ మెంబర్స్ ఉంటారు, ఇంపోర్టింగ్ అండ్ ఎక్స్పోర్టింగ్ మెంబర్స్. ఇండియా ఏ కేటగిరీలో ఉందంటే ఎక్స్పోర్టింగ్ మెంబర్స్ కేటగిరీలో ఉంది 2003కి. కొన్ని అవార్డ్స్ ఉంటాయి అగ్రికల్చర్ అగ్రో నుంచి. వరల్డ్ ఫుడ్ ప్రైజ్ $250,000 ఇస్తారు. వరల్డ్ ఫుడ్ ఫౌండేషన్ ఇస్తుంది. నార్మల్ ఇట్లా అవార్డు ఎవ్రీ ఇయర్ ఇస్తారు ఆన్ UN వరల్డ్ ఫుడ్ డే. ఇండియన్ అమెరికన్ సాయిల్ సైంటిస్ట్ డాక్టర్ లతల్లాన్ ఒకసారి గెలిచారు సాయిల్ హెల్త్ గురించి. ఇంకో ఇండియన్ ఒరిజిన్ అనే శకుంతల హరక్ సింగ్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆక్వాకల్చర్ అండ్ ఫుడ్ సిస్టమ్స్. వరల్డ్ ఫుడ్ ప్రైజ్. నోబెల్ పీస్. Dr. Norman E. Borlaug won Nobel Peace Prize for his contributions to the world food supply. United Nations World Food Program. వచ్చింది నోబెల్ ప్రైజ్. 2 నోబెల్ ప్రైజ్ వచ్చేసినాయి అన్నట్టు. సో ఇది అగ్రికల్చర్ గురించి మెయిన్గా.